మీరు బాలి ట్రిప్ కి ప్లాన్ చేస్తే మాత్రం బయట ఏజెంట్స్ కి వీసా కోసం 4000 5000 ఇవ్వాల్సిన అవసరం లేదు. మీరు ఇంట్లోనే కూర్చొని జస్ట్ 5 minutes లో మీ ఫోన్ నుండే బాలి ఈ వీసా అనేది అప్లై చేయొచ్చు. ఎటువంటి కన్ఫ్యూజన్ లేకుండా నీట్ గా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇలాట్ తెలుగు ట్రావెలర్ ఛానల్. ఈ వీడియోలో మనం బాలి వీసా ఎగ్జాక్ట్ గా ఎలా అప్లై చేయాలి అండ్ దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏంటిది, ఫీజ్ ఏంటిది, స్టెప్ బై స్టెప్ క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఆల్సో ఇమిగ్రేషన్ టిప్స్ కూడా ఇస్తాను. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియో ఎండ్ వరకు చూసినాక మీకు ఇన్ కేస్ ఏ డౌట్ ఉన్నా సరే కింద కమెంట్లో రాయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. అండ్ మీలో చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది, బాలీకి ఆల్రెడీ వీసా అండ్ అరైవల్ ఉన్నాక మనం ఈ వీసా ఎందుకు అప్లై చేయాలని చెప్పేసి. సో మీకు ఆ డౌట్ అయితే క్లియర్ చేస్తాను. సో బేసికల్లీ వీసా అండ్ అరైవల్ అంటే బాలీలో ల్యాండ్ అయ్యాక మనము ఇమిగ్రేషన్ దగ్గరికి వెళ్ళేసి అమౌంట్ అనేది కట్టేసి మనం వీసా అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సో అదేం ఫ్రీ కాదు, దాని కాస్ట్ వచ్చేసి 5 lakhs ఇండోనేషియన్ రూపియా. షాక్ అవ్వకండి, మనం INR లో కన్వర్ట్ చేస్తే అప్రాక్సిమేట్లీ 2800 రూపీస్ అయితే అవుతుంది. ఈ వీసా కూడా సేమ్ అదే కాస్ట్. సో సేమ్ ప్రైస్ ఉంది కదా, మరి ఈ వీసా ఎందుకు అప్లై చేయాలి అంటే వీసా ఆన్ అరైవల్ కాడ మీకు లైన్ అనేది చాలా లాంగ్ క్యూస్ ఉంటాయి. లిటరల్లీ మీకు 1 hour నుంచి 2 hours వరకు లాంగ్ క్యూస్ అయితే ఉంటాయి అనమాట ఇమిగ్రేషన్ కాడ. అండ్ ఆల్సో అక్కడ మనకు ఎటువంటి కార్డ్స్ యాక్సెప్ట్ చేయరు, ఓన్లీ ఇండోనేషియన్ రూపియా అండ్ ఫ్యూ ఆఫ్ కరెన్సీస్ లైక్ US dollars అవైతే యాక్సెప్ట్ చేస్తారు, మన ఇండియన్ రూపీస్ అయితే యాక్సెప్ట్ చేయరు. సో అదే ఈ వీసా అయితే మనం ఇంట్లో కూర్చొని జస్ట్ 5 minutes లో అప్లై చేసుకొని డైరెక్ట్ గా వెళ్ళిపోవచ్చు. ఎటువంటి లాంగ్ క్యూస్ అయితే ఉండవు. సో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి దీనివల్ల. సో ప్రాసెస్ ఏంటో చూసే ముందే మీరు ఈ డాక్యుమెంట్స్ అయితే రెడీగా పెట్టుకోండి. ఫస్ట్ వచ్చేసి పాస్పోర్ట్ మినిమం 6 months వ్యాలిడిటీ ఉండాలి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి పాస్పోర్ట్ సైజ్ ఫోటో. సో దానికి సంబంధించిన రిక్వైర్మెంట్స్ కూడా నేను స్క్రీన్ మీద ఇస్తాను, ఒక్కసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి, చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ నెక్స్ట్ డాక్యుమెంట్ వచ్చేసి రిటర్న్ ఫ్లైట్ జర్నీ, అంటే మనం ఇండియాకి వస్తున్నట్టు ప్రింట్అవుట్ అయితే పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ డాక్యుమెంట్ వచ్చేసి హోటల్ ప్రూఫ్. ఫస్ట్ బాలి ఈ వీసా అని టైప్ చేయండి. బాలి ఈ వీసాని టైప్ చేసినాక మీకు ఇక్కడ కొన్ని ఫేక్ వెబ్సైట్స్ కూడా కనిపిస్తాయి. సో ఆ ఏజెంట్ వెబ్సైట్స్ అయితే క్లిక్ చేయకండి, మీరు డైరెక్ట్ అఫీషియల్ వెబ్సైట్కి అయితే వెళ్ళిపోండి. దీనికి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. అండ్ ఇక్కడ మనం కంట్రీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకు హోమ్ కంట్రీ ఇండియా. అండ్ ఇక్కడ సోషల్, సో మనం టూరిస్ట్ వీసా అప్లై చేస్తున్నాం కాబట్టి జనరల్, ఫ్యామిలీ ఆఫ్ సోషల్. సో ఇది సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ ద సబ్ పర్పస్ ఆఫ్ మై విజిట్ ఆఫ్ ఇండోనేషియా టూరిస్ట్ పర్పస్. సో ఇక్కడ టూరిస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఐ వాంట్ టు ఎక్స్ప్లోర్ అండ్ చూస్ ఏ వీసా. సో ఇక్కడ మీరు B1 టూరిస్ట్ వీసా అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఒకసారి మీరు చూడండి, ఇది 30 days వ్యాలిడిటీ అయితే ఉంటుంది, అంటే మనం 30 days స్టే చేయొచ్చు, ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు కావాలంటే 30 days. అండ్ ఈ వీసా వ్యాలిడిటీ వచ్చేసి 90 days అయితే ఉంటుంది. అండ్ దీనికి సంబంధించిన కాస్ట్ వచ్చేసి 5 lakh రూపీ. సో 5 lakh ఇండోనేషియా రూపీ. మనం ఇండియా కన్వర్ట్ చేసుకుంటే అప్రాక్సిమేట్లీ మీకు 2800 పడుతుంది. అండ్ ఒకసారి ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒకసారి చూసుకొని మీరైతే అప్లై చేయండి. సో ఇక్కడ అప్లై చేసినాక మనకైతే ఇలా ఉంటుంది పేజ్. ఇక్కడ మనం పాస్పోర్ట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, ఇది ఓన్లీ ఫ్రంట్ పేజ్. అండ్ ఇక్కడ ఫోటోస్ రిక్వైర్మెంట్స్ ఆల్రెడీ నేను స్క్రీన్ కూడా పెట్టాను, ఒకసారి మీరు ఇక్కడ చూడండి. సో ఇప్పుడైతే నేను ఫోటోస్ అప్లోడ్ చేసి నెక్స్ట్ కొడుతున్నా. నెక్స్ట్ కొట్టాక నాకైతే నా డీటెయిల్స్ అనేటివి మొత్తం వచ్చేసినాయి అనమాట. ఎగ్జాక్ట్గా పాస్పోర్ట్లో ఏమైతే డీటెయిల్స్ ఉన్నాయో సో అదైతే నేను ఇప్పుడు ఫిల్ చేస్తున్నాను ఇక్కడ. సో ఇక్కడ ప్లేస్ ఆఫ్ బర్త్ ఏముందో అదే పెట్టండి, అంటే మీరు షార్ట్ కట్స్ అలా ఏం యూజ్ చేయకండి. అండ్ హైదరాబాద్ తెలంగాణ ఉంటే హైదరాబాద్ తెలంగాణనే పెట్టండి. సో ఇక్కడ మీరు చూసుకుంటే ఆల్రెడీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ మొత్తం పాస్పోర్ట్ నుంచి ఫెచ్ చేసింది. అండ్ ఏదైనా మిస్టేక్ ఉన్నా చూసుకొని కరెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ వచ్చాక మనకి ఇక్కడ అడ్రస్ ఇన్ ఇండోనేషియా అని అడుగుతుంది, రెసిడెన్షియల్ టైప్ హోటల్. అండ్ మీ హోటల్ అడ్రస్ ఏదైతే ఉందో అది కాపీ చేసుకొని పెట్టేసుకోండి. నేను అందుకే చెప్పాను అనమాట, మీరు అప్లై చేసే ముందే కంపల్సరీ డాక్యుమెంట్స్ అనేవి ముందే పెట్టుకుంటే మీకు ఈజీగా ఉంటుంది. సో నేను ఇట్లా పెట్టిన వెంటనే మనకి ఇక్కడ డీటెయిల్స్ అనేవి మొత్తం వచ్చేసినాయి. అండ్ నెక్స్ట్ డాక్యుమెంట్ వచ్చేసి రిటర్న్ టికెట్, ఇది మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ సపోర్ట్ డాక్యుమెంట్, ఇది అయితే మనకు అవసరం లేదు. అప్లికెంట్ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, అంటే మన ఈమెయిల్ ID ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ అన్ని డీటెయిల్స్ ఫిల్అప్ చేసేసిన. సో ఇప్పుడు నెక్స్ట్ కొట్టేస్తున్నా. నెక్స్ట్ కొట్టాక మనకి ఇట్లా అడుగుతుంది అనమాట. సో నెక్స్ట్ క్లిక్ చేయగానే మనకు ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ పేజ్లో మనం ఏవైతే అప్లోడ్ చేసిన డాక్యుమెంట్స్ ఉంటాయో సో అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. సో ఒక్కసారి మనం వెరిఫై చేసుకొని చెక్ కొట్టేస్తే సరిపోతుంది. సో మీరు కంపల్సరీ 2 times చెక్ చేసుకోండి, ఎందుకంటే నాకు ఇక్కడ డేట్ ఆఫ్ ఇష్యూ ఏదైతే ఉందో అది రాంగ్ చూపిస్తుంది. సో నేను మళ్ళీ చెక్ చేసి కరెక్ట్గా పెట్టిన. సో నెక్స్ట్ సేవ్ కొట్టినాక మీది ఒకటి ఇట్లా ట్రాన్సాక్షన్ నెంబర్ అనేది ఒకటి వస్తుంది. సో ఒకసారి మనం అంతా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత సబ్మిట్ కొట్టేయండి. యాజ్ ఎ గెస్ట్ సెలెక్ట్ చేసేసుకొని సో గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీకు ఈమెయిల్ ఐడీస్ ఓన్లీ ఈ 2 మెయిల్ ఐడీస్ నుంచి వస్తుంది అనమాట. సో పేమెంట్ లింక్ వస్తుంది, ఆ పేమెంట్
లింక్ ఓపెన్ చేసి మనం పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో పేమెంట్ చేసినాక మనం ఒక్కసారి పేమెంట్ చేసినాక స్టేటస్ అనేటివి ఇక్కడ పేమెంట్ అయిపోయినట్టు తెలుస్తుంది. మీ దగ్గర ఫారెక్స్ కార్డ్ ఉంటే ఫారెక్స్ కార్డ్తో పేమెంట్ చేసేయండి, లేకపోతే ఏ ఇంటర్నేషనల్ కార్డ్ ఉన్నా సరే ఆ కార్డ్తో పే చేస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ మీరు చూసుకుంటే ప్రైస్ వచ్చేసి నేను 5 lakhs అన్నాను కదా, సో 5 lakhs ప్రైజ్ అండ్ 19,500 ట్యాక్సెస్ అనుకుంటా. ఇది ఇంటర్నేషనల్ లాంగ్వేజ్లో అయితే కనిపిస్తుంది. సో ఒక్కసారి నేను పేమెంట్ పేజ్కి వెళ్ళాక ఎంత కట్ అయిందో నేను చెప్తాను. సో నాకు డెబిట్ అయిన అమౌంట్ వచ్చేసి 2,798 రూపీస్. సో యూజువల్లీ ఈ వీసా అనేది మనకు 5 minutes అప్రూవ్ అయ్యి మన ఈమెయిల్కి వచ్చేస్తుంది అనమాట. అండ్ ఒక్కొక్కసారి స్లైట్లీ డీలే కూడా అవ్వచ్చు. 24 hours వరకు మాక్సిమం మీకు ఈమెయిల్కి ప్రింట్ అయితే వచ్చేస్తుంది. సో బాలీలో ల్యాండ్ అయ్యాక మీ పాస్పోర్ట్ అండ్ మీ వీసా కాపీ అండ్ రిటర్న్ ఫ్లైట్ టికెట్ చూపిస్తూ సరిపోతుంది. ఒక్కొక్కసారి హోటల్ బుకింగ్ కూడా అడుగుతారు అనమాట. అండ్ సేఫ్ సైడ్గా ఇన్సూరెన్స్ కూడా తీసుకొని పెట్టుకోండి, అది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో చూసారు కదా బాలి ఈ వీసా అనేది అప్లై చేయడం ఎంత సింపులో. సో ఏజెంట్స్కి మనీ ఇచ్చి వేస్ట్ చేసుకోకండి. సో ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, ట్రావెల్ హ్యాక్స్ అండ్ బడ్జెట్ ఐటనరీస్ మన ఛానల్లో రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము. సో మిస్ అవ్వకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సో మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అనిపిస్తే లైక్ చేసి కింద కమెంట్ చేయండి. అండ్ మీరు ఎవరితో అయితే బాలి ట్రిప్కి వెళ్దాం అనుకుంటున్నారో ఈ వీడియో వాళ్ళతో షేర్ చేయండి, చాలా యూస్ఫుల్ అవుతుంది.